హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో వెజిటేబుల్ మిక్స్డ్ పన్నీర్ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నేను హాఫ్ కేజీ పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్ హాఫ్ కేజీ కాదు, కేజీ తీసుకున్నా సరే మా ఇంట్లో తొందరగా సేల్ అయిపోతుంది. అందులో ఇంకా మా తమ్ముడు వాళ్ళు వస్తా అన్నారు, ఇంకా సరిపోదు కదా హాఫ్ కేజీకి ఓన్లీ పన్నీర్ వండితే మాత్రం సరిపోదండి. అందుకని నేను ఏం చేస్తున్నానంటే పెద్ద సైజు 2 బంగాళదుంపలు తీసుకున్నాను పెద్ద సైజు, అలానే క్యాప్సికమ్ ఒక 2 తీసుకున్నాను పెద్ద సైజు. అవన్నీ కలిపి వండితే పన్నీర్ అనేది కొంచెం కూర కనిపిస్తుంది, మనకి సరిపోతుంది. ఇంకా వేరే కూర వండకుండా ఈ కూరతోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది హాఫ్ కేజీ పన్నీర్ అండి. ఇది మనం కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఈ పన్నీర్ అనే మరి చిన్న ముక్కలు కాదు, మరి పెద్ద ముక్కలు కాదు, కరెక్ట్గా మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ వేసి కదపకుండా ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. అది కొంచెం గట్టిపడిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, నచ్చితే ధనియాల పొడి, జీర పొడి కూడా వేసుకొని వేయించుకోవాలి. పెరిగేస్తే ఇంకా బాగుంటుంది. నేను పెరుగు ఎందుకంటే వేయలేదు, తర్వాత బంగాళదుంపలు కూడా వేపుదామని వేయలేదు. ఇవన్నీ వేసి వేయించుకున్నానండి. కొంచెం కలర్ మారిన తర్వాత తీసుకోవాలి. మరీ గట్టిగా అయ్యేంత వరకు, డీప్ ఫ్రై లాగా అయ్యేంత వరకు ఉంచుకోకూడదు. అలా ఉంచుకున్నామంటే గట్టి పడిపోతుందండి పన్నీరు. ఇలా వేయించుకొని వేసుకోవడం వల్ల కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలా తినేప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ముక్క మనం తినేప్పుడు పచ్చిగా కాకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. పన్నీర్ని ఎప్పుడైనా సరే ఒకసారి ఇలా ఆయిల్లో వేయించి వేసుకుంటే చాలా బాగుంటుందండి, ఎందులో అయినా సరే. అదే ఆయిల్లో అవన్నీ పక్కకు తీసేసి నేను బంగాళదుంపలు కూడా వేయించుకుంటున్నారండి. ఇది పూర్తిగా ఆప్షను, నచ్చితే వేయించుకోవచ్చు, లేకపోతే అలా కూరలో వేసేసుకోవచ్చు. కానీ ఇలా వేయించి వేసుకోవడం వల్ల కొంచెం బాగుంటుంది. ముక్క అనేది చప్పగా లేకుండా ఉప్పు, కారం, పసుపు అన్నీ పడతాయి అన్నమాట ఆ ముక్కకి. ఇవి కూడా పక్కకు తీసుకున్నానండి. ఇప్పుడు పెద్ద సైజు 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. అలానే ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న కప్పుతో కప్పుడు కార్న్ తీసుకున్నానండి, స్వీట్ కార్న్ తీసుకున్నాను. అందులోనే 3 పెద్ద సైజు 2 క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. టమాటాలు ఒక 3 కట్ చేసి వేసుకున్నాను. టమాటాలు, క్యాప్సికము, స్వీట్ కార్ను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేయించుకుంటున్నాను. కొంచెం సాల్ట్, పసుపు వేసి మగ్గనివ్వాలండి. ఇవి బాగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మగ్గనివ్వాలి. అది కొంచెం బాగా మగ్గిన తర్వాత ఒకసారి టమాటా అంతా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏవైతే వేయించి పక్కన పెట్టుకున్నామో ఆ బంగాళదుంప ముక్కల్ని వేసుకున్నాను. పన్నీర్ అప్పుడే వేసుకోకూడదు, పన్నీర్ లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ చాలా స్మూత్గా ఉంటుంది కదా, మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకని బంగాళదుంప కొంచెం ఉడకాలి కాబట్టి బంగాళదుంప వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మసాలా పేస్ట్ వేసుకుంటున్నానండి. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు అన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటాం కదా, అల్లం వెల్లుల్లి, ఆ ముద్ద అనేది నేను ఒక స్పూనుడు, పెద్ద స్పూన్తో స్పూనుడు వేసుకున్నాను. కారం, పసుపు తగినంత వేసుకోవాలండి. కొంచెం చాలు, హాఫ్ స్పూన్ పసుపు చాలు. అలానే ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను, జీరా పొడి ఒక హాఫ్ స్పూను, కారం ఒక పెద్ద స్పూన్తో స్పూను, మీకు తగినంత, మీరు ఎంత తింటారో అంత. కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుందండి. గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ ముక్కలకి ఆ పౌడర్లు, ఆ స్పైసెస్ అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఒక చిన్న టీ గ్లాస్తో గ్లాసుడు హాఫ్ గ్లాస్ పెరుగు అయితే సరిపోతుంది. ఈ పెరుగు గ్రేవీ కోసమే వేసుకుంటామండి, టేస్ట్ కూడా బాగుంటుంది పెరుగు వేయడం వల్ల. అలానే పన్నీరు వేసి, ఇప్పుడు పెరిగేసిన తర్వాత ఈ పన్నీర్ వేసి పన్నీర్ ముక్కలకి మొత్తం ఆ మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలండి. ఇప్పుడు పన్నీర్ అనేది మనం ఆయిల్లో వేపినప్పుడు కొంచెం గట్టిపడింది కదా, ఈ పెరుగు వల్ల స్మూత్గా అయిపోతుంది అనమాట, మెత్తగా అయిపోతుంది. అయినా పన్నీర్ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. ఎంత కూర వండినా సరిపోదు, అని ఓన్లీ పన్నీర్ వండితే మాత్రం ఎవరికి సరిపెట్టలేము. అదే ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బంగాళదుంప, కార్ను, స్వీట్ కార్ను వేసాను నేను, బంగాళదుంప వేసాను, ఇంకా క్యాప్సికమ్ వేసాను, ఇంకా మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చండి. ఇంకా నేను అవేం వేయలేదండి. ఒక గ్లాసుడు వాటర్ వేసి బాగా ఉడికించుకొని దగ్గర అయిపోయిన తర్వాత దించేసుకోవడం అండి. చపాతీలోకైనా, పరోటాలోకైనా, వేడి వేడి అన్నంలోకైనా సూపర్గా ఉంటుందండి ఈ కూర. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మనం ధాన్యము, గోధుమలు వేసాం కదండి, చూడండి ఇలా వచ్చాయి పచ్చగా, భలే వచ్చింది కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇదైతే చాలా బాగా వచ్చిందండి, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇంకొకటి మాత్రం ఎక్కడో కొంచెం గ్యాప్ వచ్చింది. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.